నమస్కారం గురూజీ. నమస్తే. గురూజీ, ఈ మధ్య అంటే ఎటువంటి వివాహ సంబంధం అయినా సరే పెళ్ళెందుకు అంటే నాకు పెళ్ళొద్దు బాబోయ్ అనే విధంగా ప్రతి ఒక్కళ్ళు తయారవుతున్నారు. కారణం ఏంటి అంటే పెళ్ళైన తర్వాత చాలామంది అనూహ్యంగా చనిపోతున్న వాళ్ళు చాలామందున్నారు. హనీమూన్‌కెళ్ళి కొంతమంది, పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకొని కొంతమంది ఇలా చనిపోతున్న సిట్యుయేషన్స్ వల్ల పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోతున్న వాళ్ళు చాలామందున్నారు. సో, అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటారు? వివాహం అనేది నూరేళ్ల పంట కాబట్టి అది అన్ని విధాలు ఆలోచించి వివాహం చేసుకున్న తర్వాత ప్రేమతత్వంతో మంచి చెడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ కూడా పరస్పరం సహకరించుకుని ఆ అవినాభావ సంబంధంతో వాళ్ళు ఇప్పుడు కూడా విచారణ చేసుకుంటూ తప్పులు అడ్జస్ట్ చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగించాలి. ఎప్పుడైతే ఇద్దరిలో కూడా వ్యతిరేకతకు వచ్చినప్పుడు వాళ్ళ రూట్ వాళ్ళు వెళ్తారు, వీళ్ళ రూట్ వీళ్ళు వెళ్ళిపోయి క్లాష్ అయిపోయి అనేకమైనటువంటి విపత్తులు జరుగుతున్నాయి వాళ్ళ సమాజంలో. ఫస్ట్ ప్రేమతత్వంతో ఇద్దరు కూడా అన్యోన్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. మంచి వచ్చినా చెడు వచ్చినా భార్యాభర్త ఇద్దరు కూడా జీవితకాలం అంతా సమపాళ్ళలో పంచుకుని వాళ్ళ కష్టాలు వీళ్ళు, వీళ్ళ కష్టాలు వీళ్ళు పంచుకుని ముందుకు ప్రయాణం చేయాలి. ఇవాళ ఆ విధానాలు కరువు అయిపోయినాయి అనమాట. ఒకళ్ళ మనస్తత్వం ఒక రకంగా, ఇంకోళ్ళ మనస్తత్వం ఇంకొక రకంగా జరిగేటప్పటికల్లా మధ్యలో వ్యక్తులు ఇది స్వార్థపూరితంగా చూసుకుని వీళ్ళకి ఇంకాస్త ఎక్కువ వ్యతిరేకతను చేకూర్చుకుని అనేక రకాలుగా వాళ్ళు నష్టపరిహారానికి ప్రాణత్యాగం చేయడానికి మెయిన్ కారణం అవగాహన లేకపోవటం. ఇద్దరిలో మనస్తత్వం అనేది చెప్పుకొని ఒక 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 దారిలో నడవాలి. ఇద్దరు కూడా తప్పు చేసినా, ఒప్పు చేసినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా ఎప్పుడు కూడా ఒకటే జీవితంతో వాళ్ళిద్దరు సాగినప్పుడు ఇటువంటివి జరగవు అనమాట. ఎప్పుడైతే ఈ మంచి భావాలు లేకుండా సీక్రెట్స్ ఉండి ఫైనాన్షియల్గా కానీ ఏది ఇతర విషయాల్లో జరిగినప్పుడు ఏమవుతుందంటే అది ఇంకాస్త ఎక్కువ ప్రొలాంగ్ అయ్యి జీవితాలనే ఎవరి జీవితాల్లో వాళ్ళు అంతం చేసేసుకుంటున్నారు. మధ్యలో ఏంటంటే ఈ ప్రేమతత్వం అనేటువంటి పేరుతో కొంతమంది స్వార్థపరులు సమాజంలో స్త్రీ యొక్క అవకాశాన్ని చూసుకుని అవకాశాలని వాళ్ళని కూడా డైవర్ట్ చేసి హత్యా ప్రయత్నానికి తోడ్పాటు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కారణం ఏంటంటే వాళ్ళిద్దరిలో అన్యోన్యత లేకపోవటం వల్ల. ఎప్పుడైతే అన్యోన్యత ఉంటే పరాయి మనిషి రావడానికి మాట్లాడటానికి అసలు అవకాశం లేదు. అందుకనే పూర్వకాలం ఏం చెప్పారంటే స్త్రీని గడప దాటి బయటికి రానివ్వాలి. ఫస్ట్ మన హిందూ సాంప్రదాయంలో. ముస్లిం సాంప్రదాయంలో ఘోష వేసేయమన్నారు. ఆ ఘోష ఏం చెప్పారు? నవగ్రహాల్లో శనికి సంబంధించి నలుపు కాబట్టి నల్ల ఘోష వేసేవాళ్ళు అనమాట. పూర్వీకులు పెట్టినటువంటి సిద్ధాంతాలు విధానాలన్నీ కూడా కోటి రెట్లు అవన్నీ మంచి పద్ధతులు. ఇప్పుడు ఆడవాళ్ళ మూలంగానే ఇవన్నీ అవుతున్నాయి అంటారా? ఆడవాళ్ళ వల్లనే జరగవు, స్త్రీ పురుషులు ఇద్దరి వలన జరుగుతాయి. కాదండి, ఇప్పుడు ఎక్కువైపోతా ఉంది విధానాలన్నీ కూడా. ఒకళ్ళ మించి ఒకళ్ళు దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, దుర్మార్గమైనటువంటి ప్రవర్తనలతో సమాజం కూడా సిగ్గుపడే విధానంగా వాళ్ళ యొక్క ప్రవర్తనలు, హత్యా ప్రయత్నాలు, హత్యలు చేయటానికి, ఆస్తులు దోసిపెట్టడానికి, ధనాన్ని వృధా చేయటానికి, చేసినవి మళ్ళీ చెప్పలేక మళ్ళీ ఇంకా ఒక తప్పు చేసి 10 తప్పులు చేస్తున్నారు. చివరికి ఆత్మహత్యకి దారితీస్తుంది. వీటన్నిటి కూడా వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల జరుగుతుంది. ఉంటే ఇవన్నీ రావు అనమాట. ఇప్పుడు ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదు. ఈ ఇష్టాలతో పెట్టుకోకూడదు. దాన్ని అడ్జస్ట్ అయ్యి వెళ్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు భార్య నెక్లెస్ అడుగుతుంది, భర్తకి ఇష్టం ఉండదు, అంత కాస్ట్లీది ఇవ్వాలని చెప్పి ఇష్టం ఉండదు. కానీ ఆ మనసులో ఓ శాడిస్ట్లా తయారవుతుంది నాకు ఇవ్వలేదని. ఆ శాడిస్ట్ ఎంత మటుకు వస్తుందంటే ఆత్మహత్య చేసుకునే ఎంత మటుకు వస్తుంది అన్నమాట. ఆయనైనా చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. విపరీతమైనటువంటి కోరికలు, మన స్థాయిని మించిన ఆలోచనలు, మన స్థాయిని మించిన విధానాలు, ఇవన్నీ కూడా స్త్రీ పురుషులు తేడాలు వచ్చి అది పెంచుకుని చివరికి మారణ హోమం జరుగుతూ ఉందన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు సర్దుకుని అన్యోన్యతగా ఉన్నదానిలో మనం ప్రశాంత జీవితం గడపాలి అనే భావాలు ఇవాళ లేవు, సమాజంలో లేవు. నువ్వు ఏమైపోయినా నాకు కావాలి. ఈ పురుషుడు అదే కట్నం తీసుకురమ్మని, పెళ్ళైన తర్వాత కట్నం తీసుకురమ్మని వేధింపు చేయటం, ఎంత ఇచ్చినా చాలని చెప్పటం, ఆమె ఇంత కుటుంబానికి చెప్పుకోలేక, తల్లిదండ్రులు చెప్పుకోలేక ఆమె ఇతన్ని వ్యతిరేకిస్తా, అట్లా ఒక రకం కాదు, ప్రతిదానికి కూడా అక్కడ మనసులో ఉన్న విధానాలని వాళ్ళు అర్థం చేసుకుని మన స్థాయిని పెట్టి మంచి మార్గంలో వెళ్ళాలనేటువంటి విధానం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనేక రకాలైనటువంటి చెడులు స్త్రీకి కానీ పురుషుడికి కానీ జరగడానికి అవకాశం ఉండదు. వీళ్ళ ఆలోచనే ఫస్ట్ రాంగ్ అనమాట. అతను కోరినా, అమ్మాయి కోరినా, పురుషుడు కోరినా, భర్త కోరినా, భార్య కోరినా కూడా లిమిటెడ్గా వాళ్ళకున్న పరిస్థితుల్ని, కుటుంబ సమస్యల్ని, విధానాల్ని, ఆర్థిక విధానాలను పెట్టి ప్రపంచంలో వెళ్ళాలి. కానీ ఎవరో చూస్తారు, ఎవరో చేస్తారని చెప్పి
జీవితాలని వంశాలని నాశనం అయిపోతున్నాయి వాళ్ళు. అది ఉండకూడదు. అది ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ప్రేమతత్వంతో ఆలోచించేసి మన స్థాయిలో ఉండాలి అనేటువంటి భర్త చెప్పినా భార్య వినాలి, భార్య చెప్పినా కూడా భర్త వినాలి. ఎప్పుడైతే వాళ్ళకి ఒకరికొకరికి అవగాహన మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుందో అప్పుడు సమస్య అనేది రాదు. చెడు సమస్య అనేది సమాజపరంగా రాదు, ఇతరుల వలన రాదు. వాళ్ళిద్దరు ఉభయలకు కూడా చాలా ఆనందంగా ఉంటారు. మెయిన్ కారణాలు ఇవే అన్నమాట. కోరికలు కానీ వ్యతిరేకమైన ఆలోచనలు కానీ ఎక్కువగా ఆశించటం కానీ వాళ్ళ స్థాయిని మించిన కోరికలు పెట్టుకోవటం ఇవన్నీ కూడా మంచివి కాదు సమాజంలో. ధన్యవాదాలు.